లక్ష్యాన్ని సాధించే ప్రయాణంలో గుర్తింపు నాయకులకు వచ్చినప్పుడు ఆ నాయకులకు గుర్తింపు రావడం ద్వారా కొన్ని అవకాశాలు వస్తాయి, వాటిని నిరాకరించుకోవాలి. సేమ్ టైం మన జాతి న్యాయమైన పోటం చేస్తున్నప్పుడు కొన్ని పాలకుల మీద ఫైట్ చేయాల్సిన సమయంలో ప్రభుత్వాలు మనల్ని నిర్బంధం పెడుతుంటాయి, కేసులు పెడుతుంటాయి, దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంటాయి. వాటిని మనం తట్టుకోవాలి. ఈ రెండింటికి మనం కట్టుబాటు ఉండి మనం ప్రయాణం చేస్తే లక్ష్యం సాధించడానికి అవకాశం ఉంటుంది. రేపు కాకపోతే ఎల్లుండి అని అనుకున్నాం. ఆ విధంగా మొదలుపెట్టిన లక్ష్యం అనుకున్న ఉద్దేశం కోసం 30 ఏళ్ళు మనం పోటం చేశాం. ఇక ఈ 30 ఏళ్ళలో ఉన్నవాళ్ళు ఉన్నారు, జారిపోయేటోళ్ళు జారిపోయారు, అవకాశాల కోసం పోయేటోళ్ళు అవకాశాలు పోయారు. కాకపోతే ఈ ఉద్యమ ప్రస్థానంలో అలసిపోయిన వాళ్ళు కొంత ఇంటికాడ ఉంటే ఉండవచ్చు. ఏదేమైనా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక విషయాన్ని మీరు గమనించండి. ఒక తరం నుంచి ఇంకొక నూతన తరం అందుకున్నది ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని. కరెక్ట్. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ భారతదేశంలో ఉన్నత విద్యావంతులు నడిపే ఉద్యమం ఏదైనా ఉండదంటే ఎంఆర్పిఎస్ఏ. కానీ అదే ఎంఆర్పిఎస్ నిరక్షరాస్యులతో ఏర్పడ్డది. ఇప్పుడు నేనే 10th క్లాస్ బ్రదర్. నాతో ఉన్న వాళ్ళందరూ అప్పుడు 10th, ఇంటరు లేదా 6, 7వ తరగతి వాళ్ళు మాత్రమే అప్పుడు ఉన్నారు. అంతే. నాకు తెలిసి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే నిరక్షరాస్యుల కుటుంబం నుండి వచ్చిన వాళ్ళము, పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళము ఉద్యమం మొదలుపెట్టాం. కానీ ఉద్యమం ఇప్పుడు ఎవరి చేతికి పోయిందో చెప్పనా? ఇవాళ మొన్న ప్రధానమంత్రి సభకు సభాధ్యక్షత వహించింది మున్నంగి నాగరాజు, ఆంధ్ర యూనివర్సిటీ PG PhD స్కాలర్. అతను ఓకే, కారంచేడు బిడ్డ, అతను విజయనగర్ కాలనీ. ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ. ఇప్పుడు నాగరాజు ఆంధ్ర యూనివర్సిటీ. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్, ఆయన నాగార్జున యూనివర్సిటీ. వాళ్ళ ఎంఆర్పిఎస్లో మొత్తం 100% ఉన్నత విద్యావంతులే ఉన్నారు. మళ్ళీ అంటే నిరక్షరాస్యులతో మొదలైన ప్రయాణం దశల వారీగా ఎవరి చేతికి వెళ్ళింది ఉద్యమం అంటే లక్ష్య సాధన కోసం వర్గీకరణ సాధిస్తే ఎవరికి ఫలాలు దక్కాలనుకుంటాయో వాళ్ళ చేతికి ఇప్పుడు వచ్చేసింది. అంటే ఉద్యమ పరిణామక్రమం చూడండి. అంటే జారిపోయేటోళ్ళు జారిపోవచ్చు, అవకాశవాదులైన వాళ్ళు అవకాశవాదులు కావచ్చు, లేదా కొద్దిగా నిస్పృహకు వచ్చిన వాళ్ళు కొంత వెనుకకు పోవచ్చు. అయినా ఉద్యమం తన లోటును భర్తీ చేసుకుంటూ ముందుకు సాగింది, మరింత బలమైన శక్తిగా ఎదిగింది. మీరు చూశారు. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, మీరు చూశారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ములుగు నుండి వచ్చారు. ఇప్పుడు ఎక్కడున్నారు? హైదరాబాద్ కేంద్రంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడైన ఒక పెద్ద రిపోర్టర్గా మీరు ఎదిగారు. అట్లనే ఎంఆర్పిఎస్ ప్రారంభంలో ఎక్కడ? ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఏర్పడ్డది. కానీ ఇప్పుడు ఎక్కడున్నది? ఢిల్లీ నగరంలో ఉన్నది. దేశంలో చాలా రాష్ట్రాలకు విస్తరించింది. ఇవాళ భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూమెంట్ ఏదన్నా ఉంటే ఎంఆర్పిఎస్ఏ. అంటే ఉద్యమం తమ లక్ష్యం కోసం విస్తరించాల్సి వచ్చింది, యుద్ధం చేయాల్సి వచ్చింది, ఒప్పించాల్సి వచ్చింది, మద్దతు ఇచ్చిన వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సి వచ్చేసింది. మేము చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినప్పుడు ఆయనకు మద్దతు ఇవ్వలేదా? మళ్ళీ చేస్తామంటే మొన్నటి ఎన్నికల్లో మేము మద్దతు ఇవ్వలేదా? గతంలో కాంగ్రెస్ వర్గీకరణ చేస్తామంటే రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి మేము మద్దతు ఇవ్వలేదా? వర్గీకరణ చేస్తామని పెద్దయిన నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చి వర్గీకరణకు అనుకూలంగా ముందుకొస్తే పెద్దయినకు అండగా, బీజేపీకి అండగా మేము లేమా? మాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అయితే లేవు బ్రదర్. వర్గీకరణ బయట